తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవడానికి కష్టపడే వాళ్ళు తప్పనిసరిగా ప్రోటీన్ పౌడర్లు తీసుకుంటున్నారు. జిమ్ముల్లో ఇదో పెద్ద వ్యాపారం కూడా అయిపోయింది. మరి నిజంగానే ఈ ప్రోటీన్ పౌడర్లు మేలు చేస్తున్నాయా అన్న దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. వాటి సంగతేమో కానీ తాజాగా ప్రోటీన్ పౌడర్లలో అనేక ప్రమాదకర పదార్థాలు కలుస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 70% ప్రోటీన్ పౌడర్లలో ఈ పెస్టిసైడ్స్ ఉంటున్నట్లు పరిశోధనలు వెల్లడించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. మంచి శరీర ఆకృతి కోరుకునే యువత సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. జిమ్ములకు వెళ్లేవారు పెరిగారు. ఇలాంటి వారు శరీరాకృతి బాడీని బిల్డ్ చేసుకునేందుకు ప్రోటీన్ పౌడర్లు తాగుతున్నారు. ప్రోటీన్ పౌడర్తో షేక్స్ చేసుకుని ఉదయాన్నే తీసుకునేవారు ఎందరో ఉన్నారు. ప్రోటీన్ అనేది శరీరానికి చాలా అవసరం. పైగా వ్యాయామాలు చేసేవారు, అథ్లెట్స్ ఎక్కువగా దీన్ని తీసుకుంటారు. ప్రోటీన్ ప్రయోజనాలు గుర్తించిన వారు దీన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. బరువు తగ్గాలన్నా పెరగాలన్నా ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ రొటీన్లో ప్రోటీన్ను చేర్చుకోవడం చాలా అవసరం. ప్రోటీన్ లోపాలను తీర్చుకునేందుకు ఈ ప్రోటీన్ పౌడర్ను తీసుకుంటున్నారు. ఇండియాలో ప్రోటీన్ పౌడర్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఎంతగా అంటే 2023లో ప్రోటీన్ పౌడర్ మార్కెట్ అత్యధికంగా 33,000 కోట్లకు చేరుకుంది. దీనికి కారణం అందరూ విచ్చలవిడిగా ప్రోటీన్ పౌడర్లు వాడటమే. డిమాండ్ పెరగడంతో ఇష్టారీతిన ప్రోటీన్ పౌడర్లు తయారు చేస్తున్నారు. ఇండియాలో తయారు చేస్తున్న ప్రోటీన్ పౌడర్లలో 70% ఆమోదయోగ్యం లేని ఫుడ్ కలుస్తున్నట్లు తేలింది. కొన్ని బ్రాండ్లైతే వారు ప్రచారంలో చూపించిన ప్రోటీన్ కంటెంట్లో సగం కూడా అందించడం లేదు. చాలా వాటిల్లో నాణ్యత లేని ప్రోటీన్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ ఆరోగ్యానికి హాని చేస్తాయి. హెపాటోటాక్సిటీ అనే కాలేయ వ్యాధిని ఇది పెంచుతుందని మెడికల్ జర్నల్స్ చెబుతున్నాయి. ఈ తరహా ప్రోటీన్ పౌడర్లు కాలేయాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రోటీన్ పౌడర్లను నిపుణుల సలహా లేకుండా తీసుకునేవారు పెరిగిపోయారు. అలా కాకుండా ప్రోటీన్ పౌడర్లను కొనే ముందు డైటీషియన్ను ఖచ్చితంగా సంప్రదించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు సోయా, రైస్ వంటి వివిధ రకాల ప్రోటీన్ పౌడర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే శరీరానికి ఏ రకమైన ప్రోటీన్ పౌడర్ సెట్ అవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎవరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎలాంటి సమస్యలు ఉన్నవారు తీసుకోవాలి అనే విషయంపై క్లారిటీ తెచ్చుకున్నాక వాటిని ఉపయోగించాలి. అందుకే మీ డైటీషియన్ లేదా పోషకాహార నిపుణుల సలహాలు తీసుకోవాలి అంటున్నారు. కొన్ని ప్రోటీన్ పౌడర్లలో అదనపు చక్కెరలు ఉంటాయి. ఇవి ప్రోటీన్ ప్రయోజనాలు అందించవు. అంతేకాకుండా అనారోగ్యకరమైన పద్ధతిలో బరువు పెరిగేలా చేస్తాయి. అలా అని షుగర్స్ లేని ప్రోటీన్ పౌడర్లు దొరకడం కూడా కష్టమే. కానీ అది ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అయితే డయాబెటీస్ ఉన్నవారు ప్రోటీన్ పౌడర్ వాడితే దానిలో షుగర్ కంటెంట్ 0గా ఉండేలా చూసుకోవాలి. సుక్రోలోజ్, అస్పర్టమై, సాచరిన్ వంటి కృత్రిమ స్వీటనర్స్ కొన్నిసార్లు ప్రోటీన్ పౌడర్లలో ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. కాబట్టి అలాంటి వాటిని ఎంచుకోకూడదు. శరీరానికి అవసరమైన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు అందించే ప్రోటీన్ పౌడర్లు ఎంచుకోవాలి. కృత్రిమ రంగులు, రుచులతో వచ్చే వాటిని తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.